హాయ్ అండి. ఈరోజు మనం చనా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 10 జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక ప్యాన్లో 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పేస్ట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని నూనె బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమోటాలు పేస్ట్ను కూడా దీనిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల చనా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బయట దొరుకుతుంది. ఈ మసాలాను తెచ్చుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వాటర్తో సహా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. దీనంతటినీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా రెడీ అయింది. దీన్ని పూరీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.